అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను అనమాట. సో మీకు పైన కనపడుతుంది చూడండి, తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది యాక్చువల్ గా నేను చదువుకునేటప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇది అప్పుల్లోనే 1000 కోట్లు పెట్టి కట్టారని చెప్పేసి ఒక టాక్ అప్పుల్లో. అంటే కరుణానిధి గారు దీన్ని అసెంబ్లీ కోసం కడుతున్నారు, పాత అసెంబ్లీ అయిపోయిందని చెప్పేసి అన్నారు అందరు. అప్పుడు అంటే నేను అప్పుడు ఇక్కడే స్టే చేసేవాడిని, నేను చదువుకుంటున్నప్పుడు. ఇక్కడ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తాం, మేము ఈ వాక్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ చూస్తుంటే గోల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయి అనమాట. చెన్నైతో నాకున్న అనుబంధం చూడండి. దీన్ని అసలు హాస్పిటల్ అని ఎవరు అనుకుంటారా? గవర్నమెంట్ హాస్పిటల్ అని చాలా బ్యూటిఫుల్ గా ఆ రోజుల్లో కరుణానిధి గారు కట్టించారు. బట్ అప్పుడు టాక్ ఒకటి ఉండేది, ఆయన కట్టించారు కాబట్టి నెక్స్ట్ ఆమె గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ జయలలిత గారి గవర్నమెంట్. ఆయన కట్టించిన అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టనని ఒక డిసిషన్ తీసుకున్నారు అనమాట. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాను అని. మీకు తెలిసిందే కదా, ఇక్కడ కరుణానిధి గారు జయలలిత గారు అంటే తగ్గాపోరు ఉంటుంది. ఆయన చేసినవి ఏం యాక్సెప్ట్ చేయదు, ఈయన చేసినవి ఆమె యాక్సెప్ట్ చేయదు. అందుకనే ఆ అసెంబ్లీ కాస్త గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయిపోయింది ఈ రోజు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఒకటే ఒక థియేటర్ ఉంటుంది, అండ్ సత్యం థియేటర్ అనుకుంటా. సత్యం థియేటర్ అనుకుంటా. దాంట్లో అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాలు వచ్చాయి అనమాట. మేము పర్టికులర్ గా తెలుగు సినిమాలు అంటే మహేష్ బాబు గారిది, అల్లు అర్జున్ది, చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారివి అస్సలు మిస్ అవ్వం, మేము పక్కా వస్తాం అనమాట. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆ థియేటర్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు 15-17 ఇయర్స్ అయిపోయింది కాబట్టి చెన్నై ఆల్మోస్ట్ మారిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, అదిగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా ఫ్రంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకనో అంటే చిన్నగా ఎందుకనో ఈ ఏరియాకి నేను ఒక షూట్ కి వచ్చాను, ఎందుకనో మీ అందరికి కొంచెం చూపించాలనిపించింది. కొంచెం ముందుకెళ్తే మీకు చేపాక్ స్టేడియం ఉంటుంది. అండ్ ఆ చేపాక్ స్టేడియము అప్పట్లో CCL జరుగుతుంటే ఇక్కడ చెన్నైలో మొత్తానికి తెలుగు వాళ్ళకి నేనే హెడ్ అనమాట. ఇక్కడ ఏ తెలుగు ఈవెంట్ జరిగినా గానీ ఫస్ట్ నాకే కాల్ వస్తుంది, మాకు పాసెస్ కావాలని. ఈవెన్ CCL వాళ్ళు వచ్చినా గానీ ఫస్ట్ నాకు కాల్ చేస్తారు అనమాట. మా యూనివర్సిటీలో నేను కొంచెం లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న స్టూడెంట్ అనమాట. అందుకని అందరు నాకు కాల్ చేస్తారు, ఇలా తెలుగు ఈవెంట్ ఒకటి జరుగుతుంది, పాసెస్ తీసుకో అని. అట్లా ఏ ఈవెంట్ జరిగినా తెలుగు వాళ్ళ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో ఫంక్షన్ అంటాము, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నాం మనం. అలాంటివి ఏం జరిగినా, లేకపోతే షూటింగ్స్ జరిగినా, అండ్ ఎస్పెషల్లీ CCLs జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది. అదిగో అక్కడ కనబడుతుంది మీకు చేపాక్ స్టేడియం. అప్పటి నుంచి నాకు చెన్నైతో అనుబంధం ఉంది కాబట్టి చెన్నైకి వచ్చి నేను ఇన్ని షూట్లు చేయగలుగుతున్నాను. ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంత ఈజీ అవుతుంది నాకు వర్క్. అదిగో ఇక్కడ స్టేడియం మీకు కనిపిస్తుంది, చేపాక్ స్టేడియం. అప్పుడు మేము రాధిక గారు, సుహాసిని గారు అండ్ అందరం కూడా నన్ను అందరు పిలిచేవాళ్ళు తెలుగు సింగం అనుకుంటా, అట్లా పిలుస్తా ఉంటారు. అంటే ఏ ఈవెంట్ జరిగినా గానీ ఫుల్ అసలు తెలుగు క్రౌడ్ ని భయంకరంగా తీసుకొస్తాను నేను. మినిమం ఒక 500 నుంచి 700 మంది వస్తారు నా సైడ్ నుంచి. ఇదిగో ఇక్కడ నుంచి మా అందరికి స్పెషల్ ఎంట్రీ, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం. అప్పుడు CCL జరిగేటప్పుడు చాలా చాలా చిన్న పిల్లలు, అంటే అఖిల్ నాకు తెలిసి ఒక 17-18 కన్నా ఎక్కువ ఉండదు అఖిల్ ఏజ్ అప్పుడు. అంతే 17-18-16 లోనే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు CCL. అప్పుడు మన స్టార్ హీరోస్ అంతా చెన్నై అంటే బాగా ఇష్టపడే వాళ్ళు, హ్యాపీగా ఇక్కడ మ్యాచ్ ఆడుకొని తర్వాత కొంతమంది బీచ్కి వెళ్ళే వాళ్ళు బీచ్కి వెళ్తారు. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. అప్పుడు తగ్గాపూర్ ఉండేది, తమిళ్కి తెలుగుకి తగ్గాపూర్ ఉండేది అనమాట. ఏది జరిగిన CCL మ్యాచ్ లాంటివి. అండ్ ఎవరు సపోర్ట్ ఎక్కువ చేస్తారని. బట్ మేము ఈ సైడ్ మొత్తం మేమే కూర్చునే వాళ్ళం, ఒక 1000 మంది ఉంటాం మేమే, కాలేజ్ స్టూడెంట్స్, మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరం అలా చేసేవాళ్ళం. అండ్ స్ట్రీట్ మర్చిపోయాను నేను, ఈ పక్క స్ట్రీట్ ఎక్కడో నేనున్న రూమ్ ఉంది అనమాట. ఈ పక్క స్ట్రీట్ లో నేనున్న రూమ్ ఉంది. అప్పుడు ఎలా ఇక్కడంతా హాస్టల్స్ ఉండవు, తమిళనాడులో హాస్టల్స్ ఉండవు, మనలాగా మ్యాన్షన్స్ అంటారు ఇక్కడ. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఫుడ్ కూడా. ఎందుకంటే తమిళనాడులో ఫుడ్ మనం అసలు తినలేమన్న ఒక ఫీలింగ్ అందరికి ఉంటుంది. ఫుడ్ ఏమి ఉండదు మనకి, అందరు మ్యాన్షన్స్ లో ఉంటారు అనమాట. ఆ మ్యాన్షన్స్ లో ఒక 3-4 మెంబర్స్ లేకపోతే సింగిల్ షేరింగ్ అలా ఉంటుంది.
ఒక 1 year ఉన్న తర్వాత నేను మళ్ళీ ఒక సపరేట్ ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఇంకా కుక్కుని పెట్టి ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది జర్నీ ఫుల్ గా. ఇంకా సరదాగా ఈ ఏరియాస్ అన్ని ఎంత హ్యాపీగా తిరిగేవాళ్ళం. ఇప్పటికి నేను చెన్నై షూట్స్కి వస్తే హ్యాపీగా ఇక్కడ అన్ని షాపింగ్లు చేసుకోగలను. నేను హైదరాబాద్ లో అంత ప్రైవసీ ఉండదు తెలుగు స్టేట్స్ లో. బట్ ఆ డెడ్ ఎండ్ లో మటుకు ఎవ్రీడే మిస్ అవ్వకుండా బీచ్ కి వెళ్తాము. అది అక్కడ కనబడుతుంది చూడండి. ఆ డెడ్ ఎండ్ లో పక్కా బీచ్ కి వెళ్తాం. ఈవినింగ్ వాకింగ్ లేకపోతే చాలా కష్టం. ఆ వాకింగ్ కి చాలా చాలా పెద్ద పెద్ద హీరోస్ అంతా మెరీనా బీచ్ కి వాకింగ్ వస్తారు అనమాట. కొంతమంది అక్కడ కిందకి దిగుతారు, కొంతమంది ఇక్కడ కిందకి దిగుతారు. కాబట్టి ఈవినింగ్ పెద్దగా ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ని కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే పట్టించుకోరు ఇన్ ద సెన్స్ వాళ్ళొక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. స్టార్ హీరోస్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే. వాళ్ళ చిన్న చిన్న ఇల్లుల దగ్గర మీరు చూడండి పెద్ద పెద్ద హీరోస్ ఇల్లులు ఉంటాయి. అందుకని వాళ్ళకి రెగ్యులర్ గా చూసే ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ వాకింగ్ చేస్తున్నా కానీ ఎవరు డిస్టర్బెన్స్ అయ్యారు వాళ్ళు. అంటే తమిళ హీరోస్ చాలా న్యాచురల్ గా ఉంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ ఆర్టిస్టులు అందరూ చాలా న్యాచురల్ గా ఉంటారు. హడావుడి ఉండదు. వాళ్ళు ఊరికే నార్మల్ చెప్పులు వేసుకొని ఒక డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసి హ్యాపీగా ప్రజల్లో కూడా తిరిగే అంత భావ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. అక్కడ వాకింగ్ చేస్తారు. అక్కడ బీచ్ కనపడుతుంది చూడండి మీకు. ఆ బీచ్ లో ఫిష్లు బాగా ఫేమస్ అన్నమాట. లైవ్ లో మెత్తలు, బొచ్చ అండ్ కొర్రమీను ఈ చేపలన్నీ పట్టుకుంటారు. అది ఇక్కడ పట్టుకొని లైవ్ లో మీకు చేస్తూనే ఉంటారు అనమాట. ఎంత 15 రూపాయలు 10 రూపాయలు. అప్పుడు 10 రూపాయలు ఫిష్ మెత్తలు అయితే ఇన్ని ఇచ్చేస్తారు మనకి. అక్కడ మొత్తం మీకు ఈవినింగ్ అయితే ఇక్కడ ఓన్లీ ఫిష్ సంబంధించిన షాప్లే ఉంటాయి. మీకు ఈవినింగ్ హ్యాపీగా వండుతారు, తినేయటం. ఒక ఇక్కడి నుంచి అక్కడ సన్ టీవీ ఉంటది, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ ప్యారిస్ కార్నర్ ఉంటది. అక్కడ దాకా అంటే మినిమం 5 kilometers ఉంటది. ఒక రౌండ్ వెళ్తాం మేము ఇటు, ఒక రౌండ్ ఇటు వస్తాము. 10 kilometers డైలీ వాకింగ్ అనమాట. శుభ్రంగా వాకింగ్ చేసుకోవటం, ఏదో ఒకటి ఇక్కడే ఫిష్ తింటాం, రూమ్కి వెళ్ళిపోవటం. డైలీ ఇలా ఉండేది మా దినచర్య. అటు కాలేజీకి వెళ్ళిపోవటం. అండ్ అంటే 15-16 years బ్యాక్ అంతా డేస్ అన్ని గుర్తొచ్చేసాయి. నేను చెన్నై చాలా టైం షూట్కి వచ్చినా కానీ ఎప్పుడు కూడా నేను ఈ ఏరియాకి రాలేదు. షూట్లు ఏం లేవు కాబట్టి నాకు. అండ్ బీచ్కి కూడా రాలేదు అనమాట. మీకు కొంచెం ముందుకెళ్తే అక్కడ జయలలిత గారు అండ్ కరుణానిధి గారు వాళ్ళ సమాధులు ఉంటాయి. అక్కడ విజయకాంత్ గారు. కుదిరితే మనం వెళ్ళటానికి ట్రై చేద్దాం. యూటర్న్ తీసుకో, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ చూడండి వివేకానంద హౌస్ ఒకటి. బాగా వచ్చారు తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ చెన్నై వచ్చారు అంటే ఈ ఏరియాకి రాకుండా వాళ్ళ బస్సు వాళ్ళ కారు వెళ్ళదు. ఎందుకంటే అంత ఫేమస్ ఈ ఏరియా అంతా కూడా. ఇవన్నీ కూడా దాదాపు 300-400 years బ్యాక్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్. ఈవెన్ మన తమిళనాడు అసెంబ్లీ కూడా అప్పుడుదే. దానికి ఒక 250-200 years హిస్టరీ ఉంది దానికి. అన్నయ్య దొరై కాడి నుంచి మొత్తం అదే అసెంబ్లీలో ఇప్పటికి. మీరు తమిళనాడు అసెంబ్లీ ఎప్పుడన్నా మీరు సమావేశాలు చూసినప్పుడు మీకు శాసనసభ అప్పుడు మీకు అర్థమవుతుంది. అవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. ఏవో మధ్యలో కొన్ని వచ్చాయి కానీ కొంచెం ముందుకెళ్తే మీకు అన్ని కనపడతాయి ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని కూడా. సో ఇవి కొత్త బిల్డింగ్స్, ఇవన్నీ కొత్తవి. పాతవి కావాలంటే మీకు ముందు ఉంటాయి, కొంచెం ముందు కదా. వందల సంవత్సరాల నాటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో. ఎస్పెషల్లీ ఈ బీచ్ అండ్ ఇక్కడ ఉన్న జయలలిత గారి ఘాటు అండ్ ఎంజీఆర్ ఘాటు అండ్ తర్వాత కరుణానిధి గారి ఘాటు, తర్వాత విజయకాంత్ గారు, కెప్టెన్ విజయకాంత్ గారు, వీళ్ళందరి ఘాట్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి తమిళ వాళ్ళకి వాళ్ళంటే ఎంత ప్రేమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుళ్ళలాగా పూజిస్తారు. పొలిటీషియన్ ని ఇక్కడ ఒకసారి వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళందరి ఘాట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మీకు. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇప్పటికీ ఎంజీఆర్ గారు ఘాట్ దగ్గర ఏదో చెవి పెడితే ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఇక్కడ తమిళనాడు వాళ్ళకి. అవన్నీ పెట్టి వాళ్ళు వింటారు కూడా ఆ సౌండ్ కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 leaves అంటే ADMK జయలలిత గారు ఘాట్ ఇక్కడ ఉందన్నమాట. కుదిరితే ఒకసారి లోపలికి కూడా తీసుకెళ్తాం. ఈ బ్రిడ్జి మీద అయితే ఎన్నో షూటింగ్స్ జరిగాయి.
మీకు ఇదైతే కరుణానిధి గారి ఘాటు అని చెప్తున్నారు ఈయన. అక్కడ సైడ్ అయితే మీకు ఎంజీఆర్ ఘాటు అండ్ జయలలిత గారి ఘాటు అక్కడ ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం ఒకసారి. జస్ట్ ఎంటర్ అయ్యాము, ఇప్పుడు దాకా ఫుల్ ఎండ కాస్తుంది. ఒకసారి చూడండి అలా. ఒక 1 minute పెద్ద వర్షం పడింది అలా లోపలికి రాగానే. చూడండి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. అంటే జయలలిత గారిని ఇక్కడ ఎంత ఒక ఇంట్లో అంటే ప్రతి ఒక్క ఇంట్లో అమ్మగానే భావిస్తారు జయలలిత గారు. అండ్ ఆమె బతుకున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి ఎలా చూసేవాళ్ళు, అదే విధంగా ఆమె చనిపోయినప్పటికి కూడా ఇంతమంది క్రౌడ్ చూడండి, కొన్ని వేల మంది లక్షల మంది డైలీ జయలలిత గారి ఘాట్ దగ్గరకు వచ్చి ఆమెకు నివాళులు అర్పించి ప్రే చేసుకుంటారు అందరూ కూడా. అంటే అంత ఇష్టం ఆమె ఈ స్టేట్ కి ఎంత చేస్తే ఇంతమంది ప్రజల్లో నిలిచిపోయారు. ముసలా ముతక ఏం లేదండి, ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ జయలలిత గారిని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. గ్రేట్ జయలలిత గారు, మీరు చాలా తక్కువ అంటే ఇంకా బతికే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ ఏజ్ లో చనిపోయినా కానీ ఇంతమంది ప్రేమను పొందారు. ఎక్కడున్నా కానీ మీ ఆత్మ శాంతి కలుగుతుంది. అండ్ ఈ ప్రేమని ఈ ఆప్యాయతని పైనుంచి మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పర్సనల్ గా జయలలిత గారి యూనివర్సిటీలో నేను చదివాను కాబట్టి నేను ఆమె పర్సనల్ గా ఒక 4-5 times కలిశాను. అండ్ ఆమె మంచితనం ఏంటో తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగులోనే మాట్లాడతారు ఆమె. సో అంత గొప్ప లేడీ. నేను ఇంతవరకు ఆమె చనిపోయిన తర్వాత ఈ ఘాటుకు రాలేదన్నమాట. ఫస్ట్ టైం నేను ఘాట్కి వెళ్దామని వచ్చాను లోపలికి. బట్ వర్షం పడుతుంది లోపలికి వచ్చే ముందే. ఎంజీఆర్ గారి ఘాట్ అన్నమాట. బిఫోర్ అందరూ ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వింటుంటారు. బట్ ఇప్పుడు వర్షం పడుతుందని మరి క్లోజ్ చేశారో లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు తెలియదు నాకు. ఇది సో ఇది ఎంజీఆర్ గారి ఘాట్ అన్నమాట. అలానే మీరు కొంచెం లోపలికి వెళ్తే జయలలిత గారి ఘాట్ కూడా ఉంటుంది. జయలలిత గారి ఘాట్ అన్నమాట ఫైనల్ గా. ఎందుకంటే నేను కూడా ఆమె పోయిన తర్వాత ఘాటుకు రాని కుదరలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది సిటీకి ఒక సైడ్ ఉంది, మనం ఒక సైడ్ షూట్లు చేసుకుంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే జయలలిత గారిని ఇష్టపడిన వాళ్ళు లేరు. మీరు చూసుకుంటే సౌత్ లో ఆమెకున్న ఫ్యాన్ బేస్ ఏ పొలిటికల్ లేడీకి కూడా లేదనమాట. అంతగా ఆమెని అందరు ఇన్స్పైర్ అవుతారు. అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు, అండ్ పొలిటికల్ జర్నీలో మీకు బాగా ఇష్టమైన లీడర్ ఎవరు అంటే చాలా మంది లేడీస్ జయలలిత గారి పేరు చెప్తారు. బ్రేవ్ లేడీ అని చెప్పేసి, ఐరన్ లేడీ అని చెప్పేసి. అండ్ ఏదున్నా కానీ డేరింగ్ అండ్ డాషింగ్ గా ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుని ఒక యాక్ట్రెస్ ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోయిన్ ఈరోజు సీఎం అయ్యి. సో ఫైనల్ గా నేను కూడా ఘాట్ ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను, ఈ రోజు కుదిరింది. కానీ ఫుల్ వర్షం లోపలికి ఎంటర్ అయ్యే ముందే, అంత పెద్ద ఎండలో కూడా వర్షం అనమాట. బట్ చాలా పాజిటివ్ వైబ్. అంటే జయలలిత గారు ఎంత ఫెరేషియస్ లేడీ అయినప్పటికి కూడా అండ్ రాజకీయాల్లో తను ఏం చేశారో మనందరికి తెలుసు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు ఘాట్ చూడటానికి తండోపతండాలుగా ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడుని ఏలిన ఈ 5 లీడర్స్ ఎవరైతే కావచ్చు, ఎంజీఆర్ గారు, అన్నాదురై గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, అండ్ కరుణానిధి గారు కావచ్చు, అందరికి ఘాట్స్ ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడానికి కూడా ఇష్టపడే వ్యక్తులు కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది వాళ్ళు చనిపోయిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళందరూ ఒకే చోట ఉంటే వాళ్ళ ఆత్మ ఒకే చోట తిరుగుతుంది కాబట్టి ఏదో ఒక పాజిటివ్ సైన్ అయితే ఏదో ఉందంట, నాకు కూడా తెలియదు, చెప్పారు ఎవరో. సో అలా ఉంటారు అందరూ ఒకే చనిపోయిన తర్వాత అయినా అందరూ ఇక్కడ ఒకే చోట ఉండాలన్న ఒక సెంటిమెంట్ తో అందరిని ఒకే చోట పెట్టారు. అండ్ ది సేమ్ టైం ఎంజీఆర్ గారి మ్యూజియం ఉంది, ఆయనకు సంబంధించిన వస్తువులు అవన్నీ అక్కడ పొందుపరిచారు. అట్ ది సేమ్ టైం అమ్మ మ్యూజియం కూడా ఉంది ఇక్కడే. సో మ్యూజియం లోపలికి అయితే కెమెరాస్ ఎలవ్ లేదు, ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి. మనం కరుణానిధి గారి ఘాట్ అన్నాం కదా, సో మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు, అది కరుణానిధి గారి ఘాట్ అన్నమాట. సో అది అటు నుంచి రావాలి బయట నుంచి, అది కరుణానిధి గారి ఘాటు. సో పెద్ద డిస్టెన్స్ లేదు, అన్నిటికి కూడా 100 meters డిస్టెన్స్ లోనే అందరిని ఇక్కడే
పెట్టారు కాబట్టి వాళ్ళ గాడ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి తమిళనాడులో వాళ్ళకి ఒక గౌరవాన్ని ప్రజలు ఎప్పుడు వచ్చినా గానీ వాళ్ళని దర్శించుకునే విధంగా చాలా బాగా తీర్చిదిద్దింది ఇంకా తమిళనాడు గవర్నమెంట్ కూడా అన్ని గాడ్స్ ని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఒకసారి లోపల మ్యూజియంకి వెళ్ళి ఏమున్నాయో చూసొద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.